హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ మక్కే కిచెన్. యాజ్ యూజువల్గా మనం కొత్త వీడియోతో వచ్చేసామండి. కాకపోతే కొంచెం లేట్ అయింది. బట్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, మన గార్డెన్ గురించి, మన గార్డెన్ విశేషాల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఈ గార్డెన్లో మనకి రీసెంట్గా ఏమేమి విశేషాలు ఉన్నాయో చెప్తాం. మనకి ప్రస్తుతం అయితే గ్రేప్స్ బాగా వచ్చాయి. సో ఓకే, చూడండి, ట్రీతో పాటు ఇంకా చాలా ట్రీస్ ఉన్నాయండి. ఇదిగో బనానా ట్రీ చూడండి ఎన్ని గెలలు వచ్చాయి. అరటి గెలలు చూడటం చాలా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, షుగర్ కేన్ చెరుకు రెడీ అయిపోతుంది. మన సంక్రాంతి కల్లా కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. మరికొన్ని బనానా ట్రీస్, ఇంకొన్ని గెలలు ఉన్నాయి. దూరంగా చూడండి, అక్కడ ఇంకొక గెల కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేద్దాం. ఎస్, జూమ్ ఇట్. చూడండి ఇంకొక గెల. అలాగే గువా జామ చెట్టు అండి. జామ చెట్టుకి ఈసారి చాలా జామ చెట్టుకి కాయలు వచ్చాయి. మాకన్నా కూడా ఉడతలు పక్షులు చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, జామ చెట్టుకి చిన్న చిన్నగా అలా పిందులు ఉన్నాయి. అలాగే ఒక పెద్ద కాయ ఉంది, దాన్ని కవర్తో దాచిపెట్టేసాం. అదేంటంటే సైజ్ ఇంకా వస్తుంది. సో చూడండి, చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇంకా సైజ్ పెరుగుతుంది. సో దాన్ని ప్రస్తుతానికి కప్పేద్దాం. అలాగే గార్డెన్లు ఇంకా కొన్ని ఉన్నాయండి. అక్కడ ముందు చూసినటువంటి గ్రేప్ ట్రీ ఎలాగో ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. దీనికి కూడా చాలా గ్రేప్స్ వచ్చాయి. ఇవన్నీ ఆల్రెడీ మేము గ్రేప్స్ చాలా కోసేసి ఒక బాక్స్లో భద్రపరిచామట అన్నిటిని. సో చూడండి, ఇక్కడ మీకు గ్రేప్స్ కనిపిస్తున్నాయి, గుత్తులుగా ఉన్నాయి. సో మా గార్డెన్ విశేషాలు మీకు తెలియజేయడం కోసం మన వీడియో ముందు ఇది యాడ్ చేయడం జరిగింది. సో విల్ గో బ్యాక్ టు అవర్ కుకింగ్ వీడియో. బిఫోర్ దట్ నేను చెప్పాను కదా, గ్రేప్స్ చాలా ఉన్నాయని చెప్పేసి బాక్స్లో చాలా గ్రేప్స్ పెట్టేసాను. ఓకే, మన వీడియోకి వచ్చేద్దాం. బేజల్ రెడీ అయిపోయింది. దానికి కావాల్సినటువంటి చికెన్ పీసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఈ కర్రీకి కావాల్సినటువంటి ఒక కొబ్బరి పేస్ట్, అలాగే దానికి కావాల్సినటువంటి ఆనియన్స్, అలాగే దానికి కావాల్సినటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మసాలా ప్యాకెట్స్, ఉప్పు, కారం, ఆయిల్, గరం మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. మాటలు వచ్చేసారండి వెంకట్ గారు చాలా బిజీ ఉంటున్నారండి కాల్స్తో, మీటింగ్స్తో. అదే టమాటా ముక్కలు. సో ముందుగా కోసి పెట్టినటువంటి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మనం మ్యాషప్ చేద్దాము. గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని కలుపుతున్నారండి. పసుపు, సో ముందుగా అన్ని కోసినటువంటి అన్నిటినీ, కొత్తిమీర, పెరుగు కూడా రెడీ ఉంది. పసుపు కొంచెం వేస్తున్నారు. కారం, పెరుగు వేసారు. పేస్ట్ కూడా వేసారు. కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీర, సో
అన్నీ వేసాక వాటిని శుభ్రంగా మిక్స్ చేయాలి. అల్లం పేస్ట్ కూడా వేసారు. శుభ్రంగా మిక్స్ చేస్తున్నారండి. సో ముందు పెట్టుకున్నామంటే మనం కడాయిలో ఆయిల్ పోసేసారు. ఆల్రెడీ బాగా వేడిగా ఉంది. సో ఆయిల్ త్వరగా వేడైపోతుంది. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నారు. సో ఆనియన్స్ అను కరివేపాకు వేసేసారండి. వేసినటువంటి అన్నీ ఒకసారి తిప్పుకుంటున్నాం. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూవర్స్కి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా నలుగురు ఉపయోగపడతాయి అనే ఆలోచనతోనే అప్లోడ్ చేస్తున్నాం. అంతేగాని వ్యూస్ కోసం లేదంటే డిమానిటైజేషన్ అమౌంట్ కోసం కానీ దీని గురించి అయితే కాదు. ఒక CEO ఒక కంపెనీ ఎంప్లాయీస్ గురించి వాళ్ళకి తను స్వయంగా కుక్ చేసి బిర్యానీ కానీ లేదంటే కర్రీస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఏ విధంగా చేసి పెడుతున్నారు అనేది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేయండి, నచ్చుతుంది కూడా. ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ చాలా మంది హెల్పర్స్ ఉన్నారు. ఎందుకు అంటే వెంకట్ గారు కంటిన్యూస్ మీటింగ్స్లో ఉన్నారండి, చాలా బిజీ ఉంటున్నారు. అయినా కానీ వీల్ చేసుకొని ఏదో టైంలో ఇట్లా చేయడం జరుగుతుంది. సో మేము కొంచెం హెల్ప్ చేస్తే త్వరగా అయిపోతుందని ఉద్దేశంతో మేము అందరం కూడా మా వంతు హెల్ప్ చేస్తున్నాం. కారం యాడ్ చేస్తున్నారండి. కర్రీ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది. ఇంకొంచెం కలర్ఫుల్గా కొత్తిమీర యాడ్ చేస్తాం. వీడియోస్ మీరు చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు. వీడియో కొంచెం లెంగ్తీ ఉంటుంది, బట్ చూసి ట్రై చేయండి. అన్ని చికెన్ కర్రీస్ ఒకలాగా ఉండవు. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూసి మాకు కామెంట్స్లో చెప్పండి. సో కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది. మరి కొంచెం పెరుగు యాడ్ చేశారు. చికెన్ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నారు.
లీవ్స్ మరికొన్ని యాడ్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోతుంది కర్రీ. మరి కొంచెం కొబ్బరి పేస్ట్ యాడ్ చేశారు. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా పోస్ట్ పెట్టినటువంటి చికెన్ పీసెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ కర్రీ కోసం దాంట్లో మిక్స్ చేసేద్దాం. చాలా సింపుల్గా ఉంటుందండి. చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రై చేయండి తప్పకుండా. చికెన్ పీసెస్ అన్ని కూడా అంతేనండి, మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని మూత పెట్టేసుకుందాం. మనం ఇది ఇంకా కొంచెం ఎక్కువగా త్వరగా ఉడకాలి అంటే కనుక ఇట్లా పైన పప్పులు కొంచెం వేసేసుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.